హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ గురు తెలుగు. ఈ వీడియోలో నేను మీకు వచ్చేసేసి అమెజాన్ కస్టమర్ సర్వీస్ రోల్కి అయితే కనుక హైరింగ్ అనేది స్టార్ట్ చేసిందనమాట. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ జాబ్కి మీరు కనుక అప్లై చేసుకోవాలంటే బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసేసి మీకు 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే వీళ్ళైతే కనుక ప్యాకేజ్ మనకి 3.75 to 4.75 వరకు అయితే ఇస్తామని అయితే మెన్షన్ చేశారనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసేసి హైదరాబాద్ అనమాట. దీనికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే మీరు మినిమం 12th పాస్ అన్న అయి ఉండాలి, ఆర్ఎల్స్ మీరు గ్రాడ్యుయేట్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ అలాగే మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీపీఓ ఎక్స్పీరియన్స్ ఉంటేనే కన్సిడర్ చేస్తారు. అండ్ అలాగే దీనికి వచ్చేసేసి మనకు బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయంటే కనుక మీకు అదే మంత్లీ మీల్ కార్డ్ ఇస్తారు. మీల్ కార్డ్కి 11,000 పర్ మంత్ పే చేస్తారు. అండ్ అలాగే నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటుంది, ఓవర్ టైం పే ఉంటుంది. అండ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ 5 lakhs దాకా ఉంటుంది. ఇది వచ్చేసి 5 days వర్కింగ్ ఉంటుంది, 2 consecutive days అనేది ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. దట్ మీన్స్ సాటర్డే ఆర్ సండే ఆర్ ఎల్స్ సండే ఆర్ మండే ఇట్లా మనకి కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్ అనేది అయితే ఉంటుందన్నమాట. బట్ మీరు మినిమం 12th అనేది పాస్ అయి ఉండాలి, ఆర్ఎల్స్ గ్రాడ్యుయేషన్ అని మీకు కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలంటే కనుక నేను మీకు చూపిస్తాను. కింద డిస్క్రిప్షన్లో మీకు నేను అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. నేను మీకు ప్రాసెస్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. అదే మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఈ జాబ్ రోల్కి అనేది. హియర్ నేను ఇచ్చిన అప్లికేషన్ లింక్ అనేది మీరు క్లిక్ చేశాక ఇక్కడ అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రోల్ అనేది అయితే వస్తుందన్నమాట. మీరు దానికి క్రియేట్ చేసుకోండి. అండ్ అలాగే లొకేషన్ని ఎనేబుల్ చేయండి. ఇక్కడ శాంతం కిందకు వచ్చేసేసాక ఇక్కడ సెలెక్ట్ టెనేటివ్ స్టార్ట్ డేట్ అని చెప్పి ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి టెనేటివ్ స్టార్ట్ డేట్స్ అనేవి చూపిస్తాయి అనమాట. ఒక రోల్కి 3rd August నుంచి ఉంది, ఇంకో దానికి 3rd August ఉంది, అందులో 10th August, 17 August, 24 August ఇట్లా మొత్తం 5 dates అవైలబుల్ ఉన్నాయి. మీరు ఎప్పుడైతే జాయిన్ అవుదాం అని చెప్పి అనుకుంటున్నారో ఆ జాయినింగ్ డేట్ బట్టి మీరు అప్లై అని చెప్పని క్లిక్ చేయండి. అప్లై చేసినాక మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయమని అడుగుతుంది. వెయిట్, ఇక్కడ నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను నా మొబైల్ నెంబర్తో నేనైతే లాగిన్ అయిపోతున్నాను. మీకు కనుక అకౌంట్ లేకపోతే మీరు దాన్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకునైతే కనుక మీరు లాగిన్ అవ్వండి. క్రియేట్ చేసి మీరు లాగిన్ అయ్యాక అదే మనకి వెరిఫికేషన్ కోడ్ ఈమెయిల్కి రావాలా ఫోన్కి రావాలా అని చెప్పి అడుగుతుంది. నేను మొబైల్కి వెరిఫికేషన్ కోడ్ అనేది నేను సెండ్ చేసుకుంటున్నాను. మొబైల్కి వెరిఫికేషన్ కోడ్ సెండ్ చేసుకున్నాక మనకు ఒక కోడ్ అయితే వస్తుంది, దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అది కోడ్ ఎంటర్ చేశాక మీ అకౌంట్ని అయితే వెరిఫై చేసుకోండి. ఇట్లా వెరిఫై చేసుకున్నాక ఇక్కడ ఐ అగ్రీ టు ఆల్ స్టేట్మెంట్స్ అని అయితే క్లిక్ చేసి కన్ఫర్మ్ అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇది మొత్తం నియర్లీ మనకి ఒక 1 hour వీటికి మొత్తము 6 steps దాకా ఉంటే అప్రాక్స్ 5 to 10 minutes కన్నా ఎక్కువ తీసుకోదు. నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక జాబ్ రోల్కి అప్లై చేస్తున్నా కాబట్టి నా డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. మీరు కనుక ఫస్ట్ టైం అప్లై చేస్తున్నట్టయితే మీరు మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకుని ఒక పర్సనల్ కోడ్ని సెట్ చేసుకుని మన మొబైల్తో అయితే వెరిఫై చేసుకోవాలి, మొబైల్ కానీ ఈమెయిల్ కానీ. వెరిఫై చేసుకున్నాక మనకి మొత్తం 6 steps ఉంటాయి అనమాట. 1 డేట్ ఆఫ్ బర్త్, గవర్నమెంట్ ఐడి, పాన్ కార్డ్ అండ్ అలాగే ఫాదర్స్ నేమ్ కూడా మనం ఎంటర్ చేయాలి. నేను మీకు చూపిస్తున్నాను అన్నీ ఎంటర్ చేసి, మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. అండ్ అలాగే మన ఫాదర్ నేమ్ ఎంటర్ చేశాక అదే మన అడ్రస్ డీటెయిల్స్ కూడా మనం ఇవన్నీ మొత్తం ఎంటర్ చేయాలన్నమాట. అండ్ అలాగే హ్యావ్ యూ ప్రీవియస్లీ వర్క్డ్ ఫర్ అమెజాన్ అని చెప్పి అన్నారు. మీరు కనుక వర్క్ చేస్తే ఎస్ అని పెట్టండి, లేదంటే కనుక నో అని పెట్టండి. నో అని పెట్టాక మీరు కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలి.
అండ్ అలాగే మన హోమ్ అడ్రెస్ గూడా యాడ్ చేయాలనమాట. ఎందుకంటే మన బీజీవీ ప్రాసెస్‌లో వాళ్ళు చెక్ చేసుకుంటారు. మనం పాస్ట్ 7 ఇయర్స్ ఎక్కడున్నాం ఏంటి అని చెప్పనేది. హ్మ్. నేను ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. హ్మ్. మీరెప్పటినుంచయితే ఉన్నారో మీరప్పటి నుంచి అయి మొత్తం ఎంటర్ చేసుకోండి. నేను నార్మల్ డేట్స్ అనేవైతే పెడుతున్నాను. ఇట్లా సేవ్ కొట్టేసేయండి. సేవ్ కొట్టేసినాక మీరు కనుక ప్రీవియస్‌గా అమెజాన్‌లో వర్క్ చేస్తే యెస్ అని పెట్టండి. లేదంటే గనక నో అని పెట్టండి. ఆ తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు కనుక ఎక్స్‌పీరియన్స్ ఉంటే కనుక మీ కంపెనీ నేము, మీరు మొత్తం ఎన్ని మంత్స్ చేశారు, మీరెప్పుడు ఆ కంపెనీ నుంచి లెఫ్ట్ అయ్యారు అనేది ఎంటర్ చేయండి. నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఐ హావ్ టు ఎంటర్ మై కంపెనీ డీటెయిల్స్ హియర్. నేను ఎంటర్ చేస్తున్నాను. మీకు కనుక ఎక్స్‌పీరియన్స్ లేకపోతే మీరు ఆ బ్లాంక్‌లో మీరు అదే నాట్ అప్లికబుల్ అని చెప్పని పెట్టేయొచ్చనమాట. అండ్ అలాగే మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీరు కనుక సో 12థ్ పాస్ అయితే ఇంటర్మీడియేట్ అని చెప్పని పెట్టండి. డిప్లొమా పాస్ అయితే డిప్లొమా ఆర్ ఎల్స్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదైతే గనుక అది పెట్టండి. ఆర్ యూ కరెంట్‌లీ స్టడీయింగ్ అని చెప్పి అడిగారు. నో అని పెట్టండి. బీటెక్. ఓకే. అండ్ అలాగే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ నేను పెడుతున్నాను. ఇంగ్లీష్, తెలుగు, హిందీ అనేదైతే నేను మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను. మీకు ఏవే లాంగ్వేజెస్ వస్తే గనక ఆ లాంగ్వేజెస్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే. మీరు అంటే లైక్ ఏవైతే మాట్లాడగలరు, ఏవైతే రాయగలరు అని చెప్పన్న వాటికనమాట ఇది. ఓకేనా. నేనైతే కనుక మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. మిమ్మల్ని కనుక అమెజాన్‌కి ఎవరైనా రిఫర్ చేస్తే యెస్ అని పెట్టండి. లేదంటే కనుక నో అని పెట్టండి. మనల్ని ఎవరు రిఫర్ చేయట్లేదు కాబట్టి మనం నో అని చెప్పని సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే మీకు కనుక మీరుంటున్న లొకేషన్‌లో అది మీకు వైఫై కనెక్షన్ ఉందా? అండ్ అలాగే వైఫై స్పీడ్ మొత్తం 100 ఎంబీబీఎస్ ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. నాకుంది కాబట్టి నేను యెస్ అని పెడుతున్నాను. ఒకవేళ మీకు లేపోతే కనుక నో అని పెట్టండి. వైఫై ఉండి వాళ్ళు మెన్షన్ చేసిన స్పీడ్ లేపోతే కనుక ఐ యామ్ విల్లింగ్ టు అప్‌గ్రేడ్ మై ఇంటర్నెట్ అని చెప్పనైతే పెట్టొచ్చు. నాకు వైఫై 100 ఎంబీబీఎస్ ఉంది కాబట్టి నేను అదే పెడుతున్నాను. నెక్స్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చేశాక అది మన జెండర్ అడుగుతది. జెండర్ ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ అని పెట్టేయండి. అండ్ డిసేబిలిటీ లైక్ డిసేబిలిటీ ఉంటే యెస్ ఐ హావ్ ఎ డిసేబిలిటీ అని చెప్పని పెట్టండి. లేకపోతే నో అని చెప్పని పెట్టండి. అండ్ అలాగే డూ యూ ఐడెంటిఫై యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఎల్‌జీబీటీక్యూఏ మనం ఆ కమ్యూనిటీ కాదు. అంటే లైక్ లెస్బియన్, గే, బైసెక్సువల్ సంథింగ్ అట్లా ఉంటదనమాట. మనం దానికి రిలేటెడ్ కాదు కాబట్టి మీరు నో అని చెప్పనైతే మెన్షన్ చేయండి. అట్లా మెన్షన్ చేశాక లైక్ అదే మన బ్యాక్‌గ్రౌండ్ చెక్‌కి మనం ఎలిజిబులా కాదా? మీరు దానికి కంఫర్టబులా కాదా అని చెప్పి అడుగుతుంది. అక్కడ మీరైతే కనుక మీ ఫుల్ నేమ్‌ని టైప్ చేసేయాలనమాట. టైప్ చేశాక మొత్తం క్యాపిటల్స్‌లో టైప్ చేయమనైతే చూపిస్తుంది. సో, అట్లాగే మీరు టైప్ చేయండి. మీ ఫుల్ నేమ్‌ని విత్ సర్‌నేమ్. ఓకే. సర్‌నేమ్ అయితే మర్చిపోవద్దు. సర్‌నేమ్‌తో పాటు మనం అక్కడ సిగ్నేచర్ అనమాట. మనం బీజీవీకి మనం కంఫర్టబుల్ అని చెప్పని చెప్పడానికి ఇఫ్ ఇన్ కేస్ సెలెక్ట్ అయితే. ఇట్లా మొత్తం అవి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక మీకు స్టార్ట్ అసెస్మెంట్ అని చెప్పని డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇది క్లిక్ చేసి మీరు అసెస్మెంట్‌ని ఫినిష్ చేసి సబ్మిట్ చేయండి అంతే. ఆ అసెస్మెంట్ డీటెయిల్స్‌ని వాళ్ళు చెక్ చేసి మీకు గెట్ బ్యాక్ అయ్యి మీకు ఇంటర్వ్యూ అనేదైతే షెడ్యూల్ చేస్తారనమాట. ఇది అమెజాన్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అండ్ అలాగే కస్టమర్ సపోర్ట్ రోల్‌కి. ఓకే. నేను డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఎట్లా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను. దాని ద్వారా మీరు అప్లై చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.